ఈ రోజు గోదావరి సీరియల్ స్టోరీ విషయానికి వస్తే ఇంకా అలకనందాన్ని ఒప్పించడానికి వాళ్ళ నాయనమ్మ కూడా ఇదిగో చూడు నీ ఆశలని చంపుకుంటావా లేకపోతే నీ అతన్నే పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకేం చేస్తుంది కళ్యాణ మండపంలో అంతమంది అలా అడుగుతా ఉండేసరికి సరే అని చెప్పేసి అమ్మాయి అయితే పెళ్లికైతే ఒప్పుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మురళి వాళ్ళ అమ్మని పిలుద్దాము అని చెప్పి అనుకుంటాడు కానీ మళ్ళీ వద్దులే అమ్మగాని వచ్చిందంటే గోలగోల చేస్తుంది, పిలవద్దులే అని డిసైడ్ అయ్యి పెళ్లికైతే ఒప్పుకుంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరికి పెళ్ళైతే అయిపోతుంది. కానీ అలకనంద ముఖంలో అసలు నవ్వే లేదు, ఏడుస్తానే ఉంటుంది. ఇంకా మురళి అయినా కనీసం ఆనంద బాష్పాలన్నా వస్తాయి కానీ ఈ అమ్మాయికి అసలు పెళ్ళే ఇష్టమే లేదు. ఇంకా సూర్య వచ్చేసి జానుతో కంగ్రాచులేషన్స్ అంటే ఎందుకు అంటే అతన్ని దొంగోడు అని చెప్పి కనిపెట్టేసి తెరమేశారు కదా, దానికంటే ఓకే ఓకే థ్యాంక్ యూ అంటుంది. ఇంకా పెళ్లి చేసుకుంటున్నారు కదా, మనం అలాగే ఎప్పుడు కూర్చుంటాము అని చెప్పి అడుగుతారు. అంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటాము అన్నట్టు అడిగితే నువ్వు డెస్టినీని నమ్ముతావు కదా, ఇంకా కూడా నువ్వు ఆ డెస్టినీనే అడుగు అని చెప్పి అంటుంది. అంటే జాను కూడా సూర్యని లవ్ చేస్తా ఉంది, అలాగే సూర్య కూడా జాను అయితే ఇష్టపడతావు అన్నారు. డెస్టినీని అడుగు అని చెప్పంటే ఇంకా ఇద్దరే నవ్వుకుంటారు. ఇంకా సింహాద్రి అక్షింతరేయడానికి దగ్గరకు కూడా రాడు, ఎక్కడో దూరంగా ఉంటాడు, నిల్చో ఉంటాడు. జానుబాయ్ అంకుల్ రండి మీరు అక్షింతరేయండి అని చెప్పేసి తీసుకొచ్చి అంకుల్ ఇప్పుడు ఇతను అక్క పెళ్ళేమో అయిపోయింది, ఇంకా తోట పని మాత్రమే మిగిలింది అని చెప్పేసి అంటుంది. ఆ నిజం తెలిసిపోద్దిలే ఎప్పటికైనా సరే అనేసరికి ఇంకేం మాట్లాడు కాంగ్ ఇట్లా చూస్తూ ఉంటాడు మిడిగుడ్లు వేసుకొని. సింహాద్రి కూడా వచ్చేసి అమ్మో సింహాద్రి అంటే మోసగాడు మన జీవితంలో ఉంటే మన ఇంకా బోల్తా పడినట్టే అసలు వామ్మో. ఇంకా పెళ్ళైపోసరికి ఇక్కడ మురళి వాళ్ళ ఇంట్లో వచ్చేసి వాళ్ళ అమ్మ పెళ్లి చూపులకు పోవాలా మురళికి అనేసి చెప్పాడు కదా. నందు పెళ్ళైపోయిన వెంటనే నేను పెళ్లి చూపులకు వెళ్దాము అమ్మ అని చెప్పాడు కదా. అందుకని వాళ్ళమ్మ మేళ తాళాలతో ఆ అబ్బాయి అతను అసిస్టెంట్ ఉంటాడు కదా, మురళి అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆ అబ్బాయి కూడా మంచి డాన్స్ వేసుకుంటా ఉంటారు. ఎందుకు అంటే ఇంకా చుట్టుపక్కల ఎందుకంటే పెళ్లి చూపులకు పోతా ఉంది కదా శాంతి, అంతేలే ఒక చిన్న ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఆమె తట్టుకోలేదు, గొప్పగా చేస్తుంది కదా అనేసి ఆమె కూడా వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఇంకా ఈ అబ్బాయి కూడా వచ్చేసి మా అన్నకి పెళ్లి చూపులు అని డాన్స్ చేస్తా ఉంటాడు మురళి అసిస్టెంట్ కూడా. ఇంకా అంతలోప్పుడు ఇంటి దగ్గరికి కారు ఇలా వచ్చి ఆగుతుంది. ఆగేసరికి సరే ఇంకా మురళి వచ్చాడేమో అని చెప్పేసి వాళ్ళ అమ్మ వచ్చి హారతి కూడా తీసుకొస్తానని చెప్పట్లేదు. అప్పటికే మేళాలు తాళాలతో ఉంటారు పెళ్లి చూపులకు పోవడానికి. ఎవరంటే పెళ్లి చూపులకు పోయేటప్పుడు మేళ తాళాలతో పోతారా ఏమో, డైరెక్ట్ ఎట్ట పెట్టినట్టు కథను తీసుకొచ్చా మేళ తాళాలతో రెడీగా ఉంటుంది ఆమె. అబ్బా ఎట్టైనా సరే మురళి తీసుకొని పెళ్లి చూపులకు పోయేటప్పుడు మేళ తాళాలతో పెళ్లి కూతురింటికి పోవాలా అని చెప్పేసి అనుకుంటుంది. తీరా చూస్తే కారు చాగినాక కానీ తెలియలేదు. అప్పటికి మురళికి హారతి ఇద్దాము అని చెప్పేసి హారతి తీసుకొని అట్లా బయటకు వస్తుంది. ఇంకా మురళి వాళ్ళ అసిస్టెంట్ ఉండి పెళ్లి చూపులు ఏంటి మన అన్న పెళ్ళే చేసుకొచ్చాడు అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అన్న, కంగ్రాచులేషన్స్ వదినా అని చెప్పేసి వీళ్ళిద్దరికి షేక్ హ్యాండ్ ఇస్తారు. అయినా అసలు అమ్మ ఏం మాట్లాడదు, అసలు నందు అసలు మాట్లాడలేవు అసలు. ఎందుకంటే ఆ అమ్మాయి టెన్షన్ లో ఆ అమ్మాయి ఉంది, ఎందుకంటే తన అమెరికా కళలన్నీ కలలైపోయినాయి అనేసి ఆలోచనలో ఆ అమ్మాయి ఉంది. ఇంకా వచ్చేసి వాళ్ళమ్మ హారతి తీసుకొచ్చి దబాని పడేస్తుంది. ఏమంటే ఇంకా జాను కూడా వస్తుంది. మా జాను అమ్మాయికి పెళ్లి చేసినావా నువ్వు తెలియగల దాని అంటే ఏమో అనుకున్నా, అందరూ కలిసి మా వాడిని ఇరికించేశారా అంటే ఇంకా అతను వాళ్ళకు అబ్బాయి కూడా ఉండి మురళి కూడా లేదమ్మా వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే వాళ్ళు మంచోళ్ళు కాకపోతే నిన్ను చేసుకునిందా, నిన్ను ఎంత లేసి మాటలనింది ఈ మిషన్ కుట్టుకునేవాడు అని చెప్పి అనింది కదా, ఎంత లేసి మాట్లాడింది అవన్నీ మర్చిపోయేసి నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు, నువ్వు మర్చిపోయినా నేనైతే మర్చిపోను అని చెప్పేసి వాళ్ళమ్మ అంటుంది. లేదమ్మా నీకోసం ఆ ప్రేమను మర్చిపోయాను కానీ ఇప్పుడు నేను తాళి అయితే కట్టానమ్మా, నేను ఇప్పుడు తాళి కట్టినప్పుడు నేను తన్ని వదలలేను నేను అని చెప్పేసి అంటాడు. అనేసరికి తాళి నువ్వు తెంపుతావా నన్ను తెంపమంటావా అనుకొని తాళి పట్టుకొని లాగడానికి వస్తుంది. ఇంకా జాను అండ్ మురళి వచ్చేసి వద్దమ్మ తాళి తెంపొద్దు నువ్వు అని చెప్పేసి లాగడానికి వస్తారు. తర్వాత మురళి అంటాడు అమ్మా తాళి తెంపకూడదు కదమ్మా, దానివల్ల ఎంత ఇదో నీకు చెప్పాల్సింది కాదు, నేను నీకు తెలుసు కదమ్మా అనేసి మురళి కూడా అంటాడు. ఇదంతా కాదు కానీ నువ్వు రావాలనుకుంటే ఒక్కడివే రా, లేదు అనుకుంటే నేను చచ్చిపోయాను అనుకోని వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. ఇంకా అటు అమ్మకి చెప్పలేక అటు ఈ అమ్మాయితో పోలేక అమ్మ రమ్మంటే ఇద్దరం కలిసి వస్తాము, లేదు అనుకుంటే ఇద్దరము రాము అని చెప్పేసి మా ఎవరో చూరుమా అలా కూర్చోండి అమ్మ వస్తుంది.
జాను వచ్చేసి కూర్చోండి వస్తుంది. అమ్మ మీ ఇద్దరం అంటే ఇద్దరం కలిసి వస్తామమ్మా, లేదు అంటే మీ ఇద్దరము రాము అని చెప్పేసి అతనైతే మాట్లాడడం అయితే చెప్తాడనమాట. బయట ఎవరు వచ్చారా, టెన్షన్ వచ్చింది, భయం. కెమెరా ముందు వీడియో తీయాలంటే భయం, ఎవరైనా చూస్తారేమోనని ఆ సిగ్గు పోవాలి అసలు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నువ్వే వస్తే నువ్వు అక్కడే రారా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అంటుంది. లేదమ్మా రమ్మంటే మేము ఇద్దరం కలిసి వస్తాము, లేకపోతే మేము రాము అని చెప్పేసి తను కూడా అంటాడు. అనేసరికి సరే నేను చచ్చిపోయాను అనుకొని వెనక్కి పో, నువ్వు ఆ అమ్మ ఎంత లేసి మాట్లాడింది మనల్ని అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అనేసరికి ఇంకేం చేస్తారు, ఆల్రెడీ ఇంకా జాను కూడా వస్తుంది వాళ్ళతో పాటు. జాను అంటే వీళ్ళ ఇంటికి అయితే వస్తారు. ఇంకా వీళ్ళింటి అందరికి బంధువులంతా ఉంటారు. వాళ్ళ అమ్మ అయితే కాఫీ ఇచ్చుకుంటా ఉంటుంది అందరికి. ఇంకా వాళ్ళని చూసి చిన్న పాప ఉంది కదా, ఆ పాప చెప్తుంది, అమ్మ నందు అక్క బావ వచ్చారు మా అని చెప్పేసి. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చేసరికి ఇంకా మిగతా వాళ్ళ ఇంట్లో చూచుంటారు కదా, ఎవరో ఒక బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో మాడపోతుందో పట్టదు కదా, వాళ్ళు అవునులే ఇప్పుడు ఆ శాంతాల ఇంటికి పోయి ఉంటారు, పైసా డబ్బు లేకుండా పెళ్లి చేసుకునేసరికి ఆమెకి నచ్చుండదు, అందుకే ఆమె అరిచి ఇంట్లో పోయి గడిపెట్టేసుకుంటుంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు అని చెప్పేసి ఆ పక్కన వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. అదే జరిగింది కాబట్టి ఇంకా కట్ చేస్తే రేపటి ఎపిసోడ్ ఏంటంటే అలకనంద వీళ్ళ అక్కని వీళ్ళ అమ్మని వీళ్ళ బామ్మని అందరినీ అంటుంది, మీ వల్లే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, దానికి అందరికీ కారణం మీరే, నాకు ఉచ్చు బిగించేశారు ఎట్టు పోనివ్వకుండా అని చెప్పేసి వాళ్ళనైతే అడగడం అయితే జరుగుతుంది రేపటి ఎపిసోడ్ లో. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.